హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎల్లో డేట్స్తో చేసిన దిల్ పసంద్ అండి. అదే మనకి పచ్చి ఖర్జూరం ఉంటుంది కదా, దాంతో చేశాను. దిల్ పసంద్ అనగానే మనకి టూటీ ఫ్రూటీ కొబ్బరి తురుముతోనే ఎక్కువ చేస్తూ ఉంటారు. కొంతమంది నట్స్తో కూడా చేస్తారు. నేను కొబ్బరి తురుముకి బదులు నేను ఎల్లో డేట్స్ వేస్ట్ చేశానండి. టేస్ట్ చాలా బాగున్నాయండి. ఈ విధంగా ట్రై చేయండి మీరు ఖచ్చితంగా. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఎల్లో డేట్స్ నేను ఒక కప్పు తీసుకున్నానండి. ఒక 20-25 వరకు ఉంటుంది. ఆ తర్వాత ఒక కప్పు డేట్స్కి ఇదే కప్పుతో 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను. మైదా అయినా యూజ్ చేసుకోవచ్చు, గోధుమ పిండి మంచిదని చెప్పేసి ఇది యూజ్ చేశాను. ఒక పించ్ సాల్ట్ తీసుకున్నాను. అలాగే 2 టీ స్పూన్స్ నేను మిశ్రీ పౌడర్ తీసుకున్నాను. అదే పటికి బెల్లం పౌడర్ అండి. ఆ తర్వాత దీంట్లో నేను వాటర్ యూజ్ చేయకుండా, మనం పన్నీర్ చేసుకునేటప్పుడు మనకు వాటర్ వస్తుంది కదా, స్ట్రెయిన్ చేసినప్పుడు ఆ వాటర్ యూజ్ చేశానండి. మీరు అది కానీ లేకపోతే కొంచెం నూనె, బేకింగ్ సోడా వేసుకొని కలుపుకోండి. ఈ విధంగా మూత పెట్టుకొని ఒక గంట పాటు పక్కన ఉంచాలి. ఆ తర్వాత డేట్స్ తీసుకొని ఒకే సైజులో చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు డేట్స్కి అలాగే 1/2 కప్పు నట్స్ తీసుకున్నాను. నట్స్ మన ఇష్టం అండి, ఏవైనా తీసుకోవచ్చు. నేను కాజు, బాదం అలాగే వాల్నట్స్, పంకిన్ సీడ్స్ తీసుకున్నాను. అన్ని విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. ఈ పంకిన్ సీడ్స్ వచ్చేసి మనకి చిన్నగా ఉంటాయి కాబట్టి కొంచెం కచ్చాపచ్చగా దంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అన్నీ మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇలాచి 2-3 వరకు వేసుకోవాలి. ఆ తర్వాత ఈ డేట్స్ కట్ చేసుకున్న డేట్స్ కూడా వేసుకొని ఈ విధంగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో బెల్లం పౌడర్ 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. బెల్లానికి బదులు మీరు షుగర్ పౌడర్ అయినా యాడ్ చేసుకోండి. ఏమంటే డైరెక్ట్గా మిక్సీ జార్లో కాకుండా డైరెక్ట్గా ఈ నట్స్ దీంట్లో వేసుకోండి. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత నట్స్ని కట్ చేసుకున్న నట్స్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఎల్లో డేట్స్ చాలా స్వీట్ ఎక్కువగా ఉంటాయండి, అందుకని కొంచెము చూసి వేసుకోండి స్వీటు. చూడండి, ఒక గంట తర్వాత పిండి చాలా సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు 2 ముద్దల్లాగా చేసుకొని చపాతీ పెట్టి తీసుకొని మనం చపాతీ ఏ విధంగా అయితే చేసుకుంటామో పలుచగా ఆ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా పలుచగా చపాతీలా చేసిన తర్వాత గీ అంతా అప్లై చేయాలి. గీ కానీ ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ చేస్తున్నాను. రెండు చపాతీలాగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు సింగిల్గా వేసుకొని చేసేటట్లయితే దాంట్లో కొంచెం బేకింగ్ పౌడర్ తర్వాత ఆయిల్ వేసుకొని పిండిలోనే వేసుకొని ముద్దలా చేసి పెట్టుకుంటే సింగిల్గా చేసుకోవచ్చు అండి. నేను ఈ విధంగా పొరలా చేసుకుంటున్నాను, ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే సాఫ్ట్గా ఉంటుంది. లోపల ఈ నట్స్ క్రిస్పీగా చాలా బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా వేసుకోవాలి. వేసుకొని అంతా ఫోల్డ్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం 1 టీ స్పూన్ వరకు నల్ల నువ్వులు వేసాను. వేసి క్లోజ్ చేసుకోవాలండి. చేసుకొని ఎక్సెస్ పైన పిండి ఉన్న దాన్ని తీసేయాలి. చూడండి, ఈ విధంగా పైన కొంచెం పొరల్లాగా వస్తుందండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల కొంచెం పిండి వేసుకొని అటు ఇటుగా చేత్తో ఒత్తుకోవడమే అండి. కొంచెం మందంగా వస్తాయి కాబట్టి చేత్తో అయినా ఒత్తుకోవచ్చు. ఈ విధంగా చేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేసి గీ కొంచెం అప్లై చేయండి. చేసుకొని 2 వైపులా బాగా కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టుకొని చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది. రెండో సైడ్ కూడా కొంచెం గీ అప్లై చేసి మూత పెట్టుకొని ఫ్రై చేయండి. ఇప్పుడు రెండో సైడ్ కూడా ఫ్రై చేయాలి. చూడండి, మనం ఇంట్లో పన్నీర్ చేసుకున్న వాటర్ మటుకు పాడేయకుండా ఇట్లా పిండిలో కలుపుకొని చేసుకోండి, చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అలాగే మనం దాంట్లో పిండిలో ఆయిల్ కానీ ఏం వేయాల్సిన అవసరం లేదండి. దాంట్లోనే మనకు ప్రోటీన్ ఉంటుంది, ఆ వాటర్లోనే.
ఈ విధంగా ఫ్రై చేసుకొని అంతే అండి, చాలా సింపుల్గా చేసుకునే ఎల్లో డేట్స్ దిల్ పసంద్ రెడీ. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.